ప్రతి కొడుకుకి నాన్న ఒక గురువు. దేవుడు కోప్పడితే గురువు కాపాడతాడేమో గాని గురువు కోప్పడితే దేవుడు కూడా కాపాడలేడు. ఇది మా నాన్న నుంచి నేర్చుకున్న సూక్తి. గురువు ఎవరో కాదు, నాన్నే దేవుడు. మరి ఈ దేవుడి గురించి కొన్ని కష్టాలు తెలుసుకుందాం. అందరి ఆకలిని తీర్చలేక దేవుడు రైతును సృష్టించాడు. ఈ రైతే దేవుడు. ఈ దేవుడి గురించి ఇంకొన్ని విషయాలు చెబుతాను, వినండి. ఉదయం సూర్యుడు ఉదయించే లోపే పొలంలో అడుగు పెట్టేది రైతు. రాత్రి చంద్రుడు వెలిగిన ఇంటికి చేరేది రైతే. ఎండైనా వానైనా తన కష్టాన్ని మాత్రం ఆపడు. పంట పండితే ధర ఉండదు, ధర ఉంటే పంట ఉండదు. అప్పులు, నష్టాలు, కన్నీళ్లు మధ్య కూడా ప్రపంచానికి ఆకలి లేకుండా అన్నం పెడుతూనే ఉంటాడు. మనం తినే ప్రతి అన్నం మెతుకులో రైతు చెమట, శ్రమ, త్యాగం దాగి ఉన్నాయి. రైతును గౌరవించడం అంటే అన్నాన్ని గౌరవించడం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. పొలం రైతుకు కేవలం భూమి కాదు, అతని ప్రాణం. విత్తనం వేస్తే ఆశను నాటుతాడు, నీరు పెడితే భవిష్యత్తును పెంచుతాడు, పంట కోస్తే ప్రపంచానికి జీవాన్ని పంచుతాడు. కానీ చివరికి మిగిలేది అప్పులు, ఆందోళన, కన్నీళ్లు. అయినా ప్రజలు ఆకలితో ఉండకూడదు అనే ఒక్క మాట కోసం మళ్ళీ మరుసటి రోజు పొలంలోకి అడుగు పెడతాడు. అలాంటి అన్నదాతను మనం హృదయపూర్వకంగా గౌరవిద్దాం. అలాంటి అన్నదాతను మనం దేవుడిగా భావించాలి. దేవుడు ఈ సృష్టికి ప్రాణం పోశాడు, కానీ ఆ ప్రాణం నిలబెట్టే అన్నాన్ని పండించేది రైతు. అందుకే రైతు ప్రత్యక్ష దైవం. ఆలయంలోని దేవుడికి మనం కొబ్బరికాయ కొట్టి మొక్కుతాం, కానీ పొలంలో రైతు తన చెమట చుక్కలను నేలపై చిందించి కోట్లాది మంది ఆకలి తీర్చే పంటను పండిస్తాడు. దేవుడు వర్షాన్ని ఇస్తాడు, కానీ ఆ వర్షపు ప్రతి చుక్కను బంగారు ధాన్యంగా మార్చేది రైతు కష్టం. మన ఇంట్లో అన్నం ఉడికిన ప్రతిసారి ఆ పాత్రలో కేవలం బియ్యం మాత్రమే ఉండదు. ఒక రైతు నిద్రలేని రాత్రులు, మండే ఎండలో కాలిన కాళ్ళు, వానలో తడిసిన శరీరం, ఎన్నో ఆశలు, ఎన్నో త్యాగాలు కూడా ఉంటాయి. మనం తినే ప్రతి అన్నం మెతుకులో రైతు చెమట, శ్రమ, కన్నీరు దాగి ఉంటాయి. దేవుడికి చేసే పూజ ఎంత గొప్పదో రైతు కష్టాన్ని గౌరవించడం కూడా అంతే గొప్పది. రైతు లేకపోతే ఆకలి తీరదు, ఆకలి తీరకపోతే జీవితం నిలవదు. అందుకే అన్నం వృధా చేయకుండా రైతులను గౌరవిస్తూ ఆయన శ్రమకు విలువ ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత. రైతు సంతోషంగా ఉంటేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. కుటుంబాలు సంతోషంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది. పొలంలో చెమటను పూలుగా చల్లుతూ ప్రపంచానికి అన్నం పండించేది రైతు. దేవుడు ఆశీర్వదిస్తే జీవితం లభిస్తుంది, రైతు శ్రమిస్తే ఆ జీవితం కొనసాగుతుంది. అందుకే రైతును గౌరవించడం అంటే దేవుడిని గౌరవించినట్టే. దేవుడిని ప్రతిరోజు చూడలేము, కానీ మన ఆకలి తీర్చడానికి దేవుడిలా కష్టపడే రైతును మాత్రం ప్రతిరోజు చూడగలం. అన్నదాత సుఖీ భవ. జై జవాన్, జై కిసాన్.